వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డోరీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికి స్క్వేర్గా ఉన్న క్లాత్ ఏదైనా తీసుకోవచ్చు, స్క్వేర్గా ఉండాలన్నమాట. నేనైతే జార్జెట్ క్లాత్ తీసుకున్నాను. నేను ఇది ఎందుకు తీసుకున్నాను అంటే ఒక లెహంగా కుడదామని తీసుకున్నాను. ఆ లెహంగా కోసం నాకు డోరీ అవసరం అయిందనమాట. సో నేను అందుకని ఈ క్లాత్ తీసుకున్నాను. ఇట్లా మడత పెట్టుకోవాలండి. ఇట్లా మడత పెట్టుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ క్రాస్ స్ట్రైప్స్ అవసరం అవుతాయి, అందుకనే మనం ఈ విధంగా మడత పెట్టుకుంటున్నాము. క్రాస్ కటింగ్గా ఉండాలి. డోరీ ఎప్పుడు స్ట్రెచబుల్గా బాగా సాగుతూ ఉండాలి, అందుకని క్రాస్ కటింగ్ స్ట్రిప్స్ తీసుకుంటాం మనం. సో ఇక్కడ చిన్న చిన్న స్ట్రిప్స్ లాంటివి మనం కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఎంత విడ్త్ తీసుకుంటున్నాను అంటే, ఎంత వెడల్పు తీసుకుంటున్నానంటే ఒక్కొక్కటి 1.5 ఇంచులు తీసుకుంటున్నాను. 1.5 ఇంచెస్ వెడల్పు తీసుకొని మనం సన్నటి స్ట్రిప్స్ లాగా కట్ చేసుకుంటున్నాము, రిబ్బన్ల లాగా. సో ఇది బిగినర్స్కి చాలా ఉపయోగపడుతుందండి. ఆల్రెడీ మీకు తెలిసిన వాళ్ళైతే అంతగా ఉపయోగపడదేమో కానీ ఫస్ట్ ఇప్పుడు బిగినర్స్, ఇప్పుడు డోరీ తయారు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కి బాగా ఉపయోగపడుతుంది. సో నేను ఫస్ట్ స్ట్రిప్ కట్ చేసేసాను. ఇట్లా కట్ చేసుకోవాలి. ఎన్ని కట్ చేసుకోవాలి అంటే మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు దాన్ని బట్టి అన్ని స్ట్రిప్స్ అనేవి కట్ చేసుకోవాలి. నేనైతే 4 కట్ చేశాను అన్నమాట. సో ఇది చాలా ఈజీ అండి, కానీ అసలు తెలియని వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో నేను 4 స్ట్రిప్స్ కట్ చేశాను. ఇక్కడ వీటన్నిటిని ఏంటంటే అటాచ్ చేసుకుంటాను అనమాట. ఎట్లా అటాచ్ చేసుకోవాలంటే, ఇప్పుడు కింద నేను తీసుకున్నది రైట్ సైడ్ తీసుకోవాలండి. అంటే కరెక్ట్గా పైన తీసుకున్నదేమో రాంగ్ సైడ్ తీసుకోవాలి. రెండింటిని ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ కుట్టు వేసుకోవాలండి. క్రాస్గా కుట్టు వేసుకోవాలి. సో ఏమన్నా ఎక్స్ట్రాస్ ఉంటే తీసేసుకొని సో ఇట్లా అటాచ్ అయిపోయిందండి. ఇట్లా మనం ఒక్కొక్క స్ట్రిప్ని మనం జాయిన్ చేసుకోవాలన్నమాట. సో పైన మనం పెట్టిన స్ట్రిప్ని రాంగ్ సైడ్ పెట్టుకోవాలి ఎప్పుడు, ఎందుకంటే మనం పైకి ఇట్లా తిప్పుతాం కదా, అప్పుడు రైట్ సైడ్ అవుతుంది అన్నమాట. రాంగ్ సైడ్ అంటే, రైట్ సైడ్ అంటే ఏంటంటే తిరిగి తిప్పి మామూలుగా అంటారు కదండి, అట్లా అనమాట. తిరిగి తిప్పి పెట్టుకోవడం అంటే రాంగ్ సైడ్ అనమాట. రాంగ్ సైడ్ పెట్టుకోవాలి. సో మనం అక్కడ క్రాస్గా ఒక స్టిచ్ వేస్తున్నాను చూడండి.
ఇది నా ఫస్ట్ స్టిచ్చింగ్ వీడియో అండి. సో ఇట్లా 2 జాయింట్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనకి పెద్దది వచ్చేసింది అనమాట. సో దీన్ని ఏం చేయాలి అంటే మనం జాయింట్ చేసుకోవాలన్నమాట. 2 ఎడ్జెస్ ఎట్లా జాయింట్ చేసుకోవాలి అంటే రాంగ్ సైడ్ తిప్పి మడత పెట్టాలన్నమాట. సో మడత పెట్టేసి మొత్తం అయితే కుట్టేసేసాను అనమాట. ఇట్లా కుట్టేసేసాను. ఇప్పుడు దీన్ని తిరగదిప్పాలి. తిరగదిప్పటానికి మనం నేనేం వాడుతున్నానంటే ఇక్కడ పెద్ద నీడిల్ తీసుకున్నాను, దానికి ఒక థ్రెడ్ పెట్టుకున్నాను అనమాట. ఈ థ్రెడ్ని ఒక సైడ్ జాయింట్ చేశాను, ఒక సైడ్ వచ్చి ఇక్కడ జాయింట్ చేశాను. జాయింట్ గట్టిగా ఉండటానికి జాయింట్ చేసిన తర్వాత ఈ నీడిల్ ఏదైతే ఉందో దాన్ని వెనక వైపు నుంచి లోపలికి పంపిస్తున్నాను అనమాట. కొంచెం కేర్ఫుల్గా చూడండి, వెనక వైపు నుంచి లోపలికి పంపిస్తున్నాను. ఇట్లా మొత్తం లాగేసేయాలన్నమాట. అట్లా ఈ నీడిల్తో మనం ఏం చేస్తున్నామంటే థ్రెడ్ని లోపలికి వేస్తున్నాను అనమాట. ఆల్రెడీ థ్రెడ్ పెట్టి కుట్టుకోవచ్చు, అది కొంచెం రిస్క్ ప్రాసెస్. ఎందుకంటే సిల్క్ క్లాత్ కదండి, థ్రెడ్ పెట్టేసరికి కొంచెం జారుతూ ఉంటుంది. అందుకని చెప్పి నేను చేయలేదు. సో ఇట్లా ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇంకా థ్రెడ్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట సూది ద్వారా. దారం అనేది సూదితో పాటు లోపలికి వెళ్ళిపోతుంది. సో దారం లోపల ఉంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ ఎడ్జ్ ఉంది కదండి, చిన్నగా తీయాలి మనం, లేకపోతే క్లాత్ చినిగిపోయే ప్రమాదం ఉంది. చిన్నగా తీసి అట్లా చిన్నగా తీసుకోవాలన్నమాట. తీసుకొని లాక్కోవడమే, లాగేసేయడమే, ఇట్లా వచ్చేస్తుందండి చిన్నగా. సో అలా మొత్తం లాగేసుకోవడమే. దారాన్ని మళ్ళీ పైకి లాగేస్తున్నాను అనమాట. దారాన్ని లోపలికి దూర్చి మళ్ళీ పైకి లాగేస్తున్నాను. లాగేసేటప్పుడు మనం అక్కడ ముడి వేసుకున్నాం కదండి, ఆ ముడితో పాటు ఏంటంటే మనకి క్లాత్ లోపలికి తిరగదిప్పి వచ్చేసినట్టు వచ్చేస్తుంది. సో అదిగోండి మనం ముడి వేసింది అక్కడ అనమాట. ఇప్పుడు మనం మొత్తం ఈ డోరీని మొత్తాన్ని తిరగదిప్పేసాం అనమాట. ఫస్ట్ బిగినర్స్ ఏం చేయాలి అంటే కొంచెం వెడల్పుగానే వేసుకోవాలండి కుట్టు. మరీ సన్నగా వేసుకుంటే రాదు. నాకు ఇప్పుడు వెడల్పుగా కావాలి కాబట్టి నేను వెడల్పుగా చేసుకున్నాను డోరీ. ఇంకా సన్నగా కావాల్సిన వాళ్ళు ఏం చేయాలి అంటే పక్కన ఇంకా సన్న కుట్టు వేసుకోండి, బాగా సన్నగా వస్తుంది. అది ఇప్పుడు బ్లౌజెస్కి వెనకాల టాజల్స్ వేయటానికి కానీ వాటన్నిటికీ పనికొస్తుంది అన్నమాట. సో నేను మొత్తం లాగేసేసాను, ఇట్లా వచ్చేసిందండి డోరీ. సో ఇంతేనండి, చాలా చాలా ఈజీ. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.